కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత 3వ తేదీ నాడు సాయంత్రం ఇక్కడే పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి గారు పాల్గొనబోతున్నారు. మరి ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటుని పరిశీలించడానికి తగిన ఏర్పాటుని ఇక్కడ చూసుకోవడానికి ఈరోజు ఇక్కడ గ్రౌండ్లోకి రావడం జరిగింది. మరి సభను 10 లక్షలకు పైగా ప్రజలు దీంట్లో ఈ యొక్క సభకు హాజరవుతారని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం. ప్రతి బూత్ నుంచి కూడా 35 నుంచి 40 మంది ప్రజలు ప్రతి బూత్ నుంచి కూడా ఈ సభకు హాజరవుతారని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం. ప్రజలకు ఎక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెలుపల కూడా దాదాపు 2 కిలోమీటర్ల పైగా కూడా నిలబడినటువంటి వాళ్లకు వచ్చినటువంటి వాళ్లకు మరి వినపడేటటువంటి విధంగా మైక్స్ అరేంజ్మెంట్ గానీ ఎల్ఈడీస్ అరేంజ్మెంట్ గానీ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భం తెలియజేస్తా ఉన్నా. సో హైదరాబాద్ నగరం అంతా కూడా కాషాయమయం అయిపోతున్నటువంటి పరిస్థితి మరి జూలై 3 నాడు మరి ఉండబోతుందని చెప్పి సందర్భంగా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.